ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 12th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 12.2లో సెకండ్ ప్రాబ్లం ఫ్యాక్టరైజ్ ది ఫాలోయింగ్. మొత్తం 11 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 11 ప్రాబ్లమ్స్ అన్ని కూడా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో ఉన్నాయి. ఆ ఐడెంటిటీని యూజ్ చేసి వీటి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ప్రతి ఎక్స్ప్రెషన్ లోనూ 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి అన్నమాట. అంటే ఇవి చూడడానికి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో ఉన్నాయి. ఫస్ట్ అది రాద్దాం. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఐడెంటిటీ. సో దీన్ని కూడా మనం అలానే రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, 36 ని 6 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఈ ఐడెంటిటీ ప్రకారం ఏ ప్లస్ బి అంటే కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్ లో ఎక్స్ ఉంది, బి ప్లేస్ లో 6 ఉంది. ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 6, ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ 6. ఇవి వీటికి ఫ్యాక్టర్స్. సెకండ్ ప్రాబ్లం 49x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్. ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్, డిఫరెన్స్ ఆఫ్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఐడెంటిటీ. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఈ ఐడెంటిటీ. సో మనం ఇచ్చిన వాటిని అలా రాసుకుందాము. 49x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 49ని 7 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 7x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలానే మైనస్ ఉంది మధ్యలో 25ని 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. y స్క్వేర్ అంటే y హోల్ స్క్వేర్. 25y స్క్వేర్ ని 5y హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఈ బ్రాకెట్ లో ఉన్నది a, ఈ బ్రాకెట్ లో ఉన్నది b. సో ఈ ఫార్ములా ప్రకారం a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a అంటే 5x ప్లస్ b అంటే 5y. a అంటే 7x మైనస్ b అంటే 5y. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. థర్డ్ ప్రాబ్లం m స్క్వేర్ మైనస్ 121. m స్క్వేర్ ని m హోల్ స్క్వేర్, 121 ని 11 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. This is in the form of a square minus b square. a square minus b square is equal to a plus b into a minus b. సో మనకి ఇచ్చిన లెక్కని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో రాద్దాము. m స్క్వేర్ అంటే m హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, 121ని 11 స్క్వేర్ అని రాయొచ్చు. 11 స్క్వేర్ చేస్తే 121 వస్తుంది. కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్ లో 11 ఉంది, ఏ ప్లేస్ లో m, b ప్లేస్ లో 11. సో a ప్లస్ b అంటే m ప్లస్ 11, a మైనస్ b అంటే m మైనస్ 11. ఇవి వీటి ఫ్యాక్టర్స్. ఫోర్త్ ప్రాబ్లం 81 మైనస్ 64x స్క్వేర్. ఈ 2 టర్మ్స్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. 81ని 9 స్క్వేర్ అని రాయొచ్చు, 64x స్క్వేర్ ని 8x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. This is in the form of a square minus b square. a square minus b square is equal to a plus b into a minus b. సో మనకి ఇచ్చిన లెక్కని కంపేర్ చేద్దాము. ఏ ప్లేస్ బి ప్లేస్ లో ఏమొస్తాయో. 81ని 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 64ని 8 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్, 8x హోల్ స్క్వేర్. 64x స్క్వేర్ ని 8x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్ లో 9 ఉంది, బి ప్లేస్ లో 8x ఉంది. సో a ప్లస్ b అంటే 9 ప్లస్ 8x, a మైనస్ b అంటే 9 మైనస్ 8x. ఇవి వీటికి ఫ్యాక్టర్స్. ఫిఫ్త్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 64. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ని xy హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, 64ని 8 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. మనకి ఇచ్చిన లెక్క ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 64 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ని xy హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, 64ని 8 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్ లో xy ఉంది, బి ప్లేస్ లో 8 ఉంది. సో ఏ ప్లస్ బి అంటే xy ప్లస్ 8.
a plus b into a minus b xy minus 8 ఇవి వీటి ఫ్యాక్టర్స్. 6th ప్రాబ్లం 6x స్క్వేర్ మైనస్ 54. ఇక్కడ 6 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 54 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింట్లోనూ కామన్ గా ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూసుకోవాలి. 2 టర్మ్స్ లోనూ 6 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 6 ని కామన్ తీద్దాం. 6 కామన్ తీస్తే ఇక్కడ ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, మధ్యలో మైనస్ ఉంది. 54 6 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది. 6 9s 54. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేరే. 9 ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో బ్రాకెట్ లో దాని వరకు పర్ఫెక్ట్ స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a square minus b square is equal to a plus b into a minus b అని రాసుకోవచ్చు. మనకి ఇచ్చిన లెక్కని 6x స్క్వేర్ మైనస్ 54 ఇజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 6 కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ 9 అని వచ్చింది. ఈ 6 ని కంటిన్యూగా రాసుకోవాలి, మనకి లెక్కలో ఉన్న 6 కాబట్టి. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని x ని x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, 9 ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్ లో x ఉంది, బి ప్లేస్ లో 3 ఉంది. ముందున్న 6 యాజ్ ఇట్ ఈజ్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ని a ప్లస్ బి అంటే x ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ బి అంటే x మైనస్ 3 అని రాసుకోవచ్చు. ఇవి వీటికి ఫ్యాక్టర్స్. 7th ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ మైనస్ 81. ఇది కూడా 81 పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ని x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ స్క్వేర్ మైనస్ 81 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ని x హోల్ స్క్వేర్, 81 ని 9 స్క్వేర్ అని రాయొచ్చు. కంపేర్ చేసినట్లయితే ఏ ప్లేస్ లో x ఉంది, బి ప్లేస్ లో 9 ఉంది. అంటే ఏ ప్లస్ బి x ప్లస్ 9, ఏ మైనస్ బి అంటే x మైనస్ 9. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 81 ఇజ్ ఈక్వల్ టు x ప్లస్ 9 ఇంటూ x మైనస్ 9. 8th ప్రాబ్లం 2x మైనస్ 32x పవర్ 5. ఇక్కడ 2x అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 32x పవర్ 5 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఈ 2 టర్మ్స్ లో కామన్ గా ఏదన్నా తీసినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే అవకాశం ఉంది. 2 టర్మ్స్ లోను x ఉంది, అలానే 2 టర్మ్స్ లోను 2 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 2x ని కామన్ తీసి రాసినట్లయితే ఫస్ట్ టర్మ్ లో 2x మొత్తం రాసేసాం, ఇంకేం ఉండదు. అంటే 1 ఉన్నట్లు. మధ్యలో మైనస్ ఉంది. 32 2 టేబుల్ లో 16 టైమ్స్ పోతుంది, 2 16s. x పవర్ 5 లో ఒక x ఆల్రెడీ బయట రాసేసాం కాబట్టి ఇక x పవర్ 4 ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. 1 ని 1 స్క్వేర్ అని రాయొచ్చు, 16 ని 4 స్క్వేర్, అలానే x పవర్ 4 ని x స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో బ్రాకెట్ లో దాని వరకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆ ఫామ్ ప్రకారం ఐడెంటిటీ ప్రకారం వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాము. సో 2x మైనస్ 32x పవర్ 5 ఇజ్ ఈక్వల్ టు 2x కామన్ తీసినట్లయితే 1 మైనస్ 16x పవర్ 4 వచ్చింది. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో వాటిని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో రాసుకుందాము. 1 ని 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 16 ని 4 స్క్వేర్ అని రాయొచ్చు, x పవర్ 4 ని x స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn, x పవర్ 2 ఇంటూ 2 x పవర్ 4 అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బ్రాకెట్ లో దాని వరకు ఏ, ఈ బ్రాకెట్ లో దాని వరకు బి. ఏ ప్లేస్ లో 1, బి ప్లేస్ లో 4x స్క్వేర్ ఉంది. సో ఫార్ములా ప్రకారం ఐడెంటిటీ ప్రకారం ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 4x స్క్వేర్. బ్రాకెట్ లో ఉన్నది మొత్తం బి టర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ అంటే 1 మైనస్ బి అంటే 4x స్క్వేర్. So 2x is minus 32x power 5 is equal to 2x into 1 plus 4x square 1 minus 4x square. 9th problem 81x power 4 minus 121x square. ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 81 ని 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 121 ని 11 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉన్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో మనకి ఇచ్చిన లెక్క 81x పవర్ 4 మైనస్ 121x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 81 ని 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు. x పవర్ 4 అంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్.
మొత్తాన్ని 9x² హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ 121 ని 11 స్క్వేర్ అని రాయొచ్చు. x² ని x హోల్ స్క్వేర్ అంటే 11x హోల్ స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a అంటే 9x², b అంటే 11x. సో a ప్లస్ b అంటే 9x² ప్లస్ 11x. a ప్లస్ b అంటే a మైనస్ b 9x² మైనస్ 11x. ఇవి వీటి ఫ్యాక్టర్స్. 10th ప్రాబ్లం p² మైనస్ 2pq ప్లస్ q² మైనస్ r². ఇక్కడ ఈ బ్రాకెట్ లో కనిపిస్తున్నంత వరకు మనం p మైనస్ q హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ లోనే a బదులుగా p, b బదులుగా q ఉందన్నమాట. a² మైనస్ 2ab ప్లస్ b² అంటాం కదా, అలాగే p² మైనస్ 2pq ప్లస్ q². ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫార్ములా ఐడెంటిటీ p మైనస్ q హోల్ స్క్వేర్. నెక్స్ట్ మరలా r² అని ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ బ్రాకెట్ వరకు మనం a అనుకుంటే r ని b అనుకున్నట్లయితే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² మైనస్ b². a² మైనస్ b² ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో దాని ప్రకారంగా p మైనస్ q హోల్ స్క్వేర్ మైనస్ r² ఇజ్ ఈక్వల్ టు, కంపేర్ చేస్తే a ప్లేస్ లో p మైనస్ q ఉంది, b ప్లేస్ లో r ఉంది. సో a ప్లేస్ లో p మైనస్ q ప్లస్ b ప్లేస్ లో r, a ప్లస్ b. నెక్స్ట్ a ప్లేస్ లో p మైనస్ q, ఇక్కడ మైనస్ ఉంది, b ప్లేస్ లో r, p మైనస్ q ప్లస్ r, p మైనస్ q మైనస్ r. ఇది కొంచెం ఈ లెక్క కన్ఫ్యూజ్ అవుతారు. 1-2 సార్లు చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ లెక్క కూడా. లాస్ట్ ప్రాబ్లం 11ది x ప్లస్ y హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ y హోల్ స్క్వేర్. ఇది చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కష్టమేమి కాదు. ఈ బ్రాకెట్ లో ఉన్నది మొత్తాన్ని a అనుకుందాము, ఈ బ్రాకెట్ లో ఉన్న మొత్తాన్ని b అనుకున్నట్లయితే దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² మైనస్ b². దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a². ఆల్రెడీ స్క్వేర్స్ కూడా ఇచ్చేశారు. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a² మైనస్ b². a² మైనస్ b² ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్క రాసుకుని కంపేర్ చేద్దాం. x ప్లస్ y హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ y హోల్ స్క్వేర్. నేను ఇక్కడే రాసేసాను చూడండి కంపారిజన్. a ప్లేస్ లో x ప్లస్ y ఉంది, a ప్లేస్ లో x ప్లస్ y మైనస్ b ప్లేస్ లో x మైనస్ y. ఇక్కడ కూడా a ప్లేస్ లో x ప్లస్ y రాద్దాం. a ప్లేస్ లో x ప్లస్ y, మధ్యలో ప్లస్ ఉంది, b ప్లేస్ లో x మైనస్ y, a ప్లస్ b. నెక్స్ట్ a మైనస్ b. a అంటే x ప్లస్ y మైనస్ b అంటే x మైనస్ y. ఇక్కడ మాత్రం బ్రాకెట్ పెట్టాలి. ఎందుకు బ్రాకెట్ పెట్టాలో నేను నెక్స్ట్ స్టెప్ లో చెప్తాను. చూడండి, a ప్లేస్ లో x ప్లస్ y ఉంది, b ప్లేస్ లో x మైనస్ y ఉంది. ఈ ఐడెంటిటీ ప్రకారం a² మైనస్ b², ఈ బ్రాకెట్ లో దాన్ని a, ఈ బ్రాకెట్ లో దాన్ని b అనుకుంటే a² మైనస్ b² ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాలి అంటే బ్రాకెట్ కు ముందు గనక ప్లస్ ఉన్నట్లయితే బ్రాకెట్ లో ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తాము. మైనస్ ఉంటే ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి గుర్తులు చేంజ్ అవుతాయి, అంటే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అదే ఈ బ్రాకెట్ పెట్టనట్లయితే ఇది మైనస్ x మైనస్ y అలానే ఉండిపోతుంది. అప్పుడు లెక్క రాంగ్ అవుతుంది అనమాట. మైనస్ ఉన్నప్పుడు కంపల్సరీగా తర్వాత రాసేదాన్ని బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, మనం బ్రాకెట్ ఏం మెన్షన్ చేయలేదు, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ లైక్ టర్మ్స్ చూసుకున్నట్లయితే x ప్లస్ x రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి. 2x ప్లస్ y మైనస్ y క్యాన్సిల్ అవుతాయి. సో ఈ బ్రాకెట్ వరకు ఆన్సర్ 2x. నెక్స్ట్ ఈ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, అంటే ఈ మైనస్ తీసేసి మొత్తం కలిపి రాద్దాం. x ప్లస్ y మైనస్ x, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ y. సో ఇక్కడ లైక్ టర్మ్స్ చూసుకున్నట్లయితే ప్లస్ x మైనస్ x క్యాన్సిల్, y ప్లస్ y 2y అవుతుంది. ఆల్రెడీ బయట 2x ఉంది, ఇంటూ బ్రాకెట్ లో వరకు ఆన్సర్ 2y. 2x ఇంటూ 2y అంటే 4xy. దీనికి ఆన్సర్ 4xy.